ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రేమన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు మనందరితో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏప్రిల్ నెలలో దేవుడిచ్చిన మహాకృప ఈ రెండో దినాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం వాగ్దానం చదువుకునే ముందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు. నీకున్న పోరాటాలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న కష్టాలను బట్టి నేనేం చేయలేకపోతున్నా అని ఈరోజు నీవు కృంగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడబోచున్నాడు. సహోదరుడా, ఎందుకు నా స్థితి ఈ విధంగా ఉంటున్నది? నేను ఏం చేసినా కూడా నాతో కావట్లేదు. నేను ఏది కష్టపడ్డా నాతోని కావట్లేదు, ఏది ప్రయాసపడ్డా నాతోని కావట్లేదు అని ఈరోజు మీరు అనుకుంటున్నారా? సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుచున్న ఈ ఉదయకాల వాగ్దానం వినండి. దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. చదువుకుందామా? వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. మీరు భూమి మీద ఏటిని బంధించుదురో పరలోకమందును ఆవిని బంధించబడునని దేవుని వాక్యం సెలుస్తున్నది. మీరు భూమి మీద వేటిని బంధించుదురో పరలోకమందును అవి బంధింపబడునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మీరు భూమి మీద ఏ వేటిని విప్పిదురో పరలోకమందును అవి విప్పబడునట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోక సంబంధమైన ఆలోచనలతో, తలంపులతో, ఈ లోక కోరికలతో మీరు ఉంటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో, తలంపులతో, కోరికలతో నీవు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగించుకొని మైళ్ళ నుంచి. ఎందుకు నీకు వివాహం కావట్లేదు? నీకు మంచి సంబంధం ఎందుకు దొరకట్లేదు? నీకు వివాహం అయినా కూడా గర్భఫలం ఎందుకు లేదు? నీ కుటుంబంలో అవే పరిస్థితులు, అదే కోల్పోయిన జీవితం ఎందుకు ఉంటున్నది? ఈరోజు నీవు భూమి మీద ఏటిని బంధించుతురో పరలోకమందును అవి బంధింపబడునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు నీ కుటుంబంలో నీ పరిస్థితులు బాగలేవా? నీ కుటుంబంలో ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిని బంధించు. ఈ భూమి మీద పరలోకమందున అవి బంధింపబడునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎందుకో తెలుసా? నీ పరిస్థితిని ఎవరు చూడలేనని. ఒంటరిగా ఏడుస్తుంటున్నావా? సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుచున్నాడు. దేవుడి నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహోదరుడా, ఎందుకు ఈరోజు కురుంగిపోయిన స్థితిలో ఉంటున్నావు? అందరూ ఒక ఉన్నత స్థలంలో, ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎందుకు నా కుటుంబం ఇట్లున్నది అని ఈరోజు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. భూమి మీద నువ్వు ఏవిటినైతే బంధించబోతున్నావో పరలోకమందు అవి బంధించబడబోతున్నాయి. భూమి మీద నువ్వు ఏవిటినైతే ఇప్పుతావో పరలోకమందును అవి విప్పబడునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు నమ్మదగిన దేవుడు. సహోదరి సహోదరుడా,
మనం నమ్మదగిన వారిని కానప్పటికీ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు 2000 సంవత్సరాల క్రితము మనందరి నిమిత్తము మన పాపాలు క్షమించుటకు కొరకు, నీ కొరకు, నా కొరకు కలవరిశిలలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. సిద్ధపడుతున్నావా సహోదరి, సహోదరుడా? నువ్వు సిద్ధపడు, దేవుని కొరకు ప్రయాసపడు. దుర్దినములు రాబోతున్నాయి. ఇంకెప్పుడు నువ్వు దేవుని కోసం కష్టపడతావు? ఎప్పుడు నీ కుటుంబ సమస్యలని చెప్పుకుంటూనే దేవుణ్ణి దూరమైపోతున్నావు. ఈరోజు నీవు ప్రార్థన చెయ్యి, బంధించు. నీ కుటుంబంలో ఏదైతే శోధన ఉంటుందో దాన్ని గద్దించు, ప్రార్థించు. దేవుడు నీ కుటుంబంలో కార్యములు జరిగించబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, అద్భుతమైన కార్యములు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో దేవుడు ఒక నూతన కార్యం జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో మాట్లాడి మనం బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు యేసయ్యా. అయ్యా, భూమి మీద బంధించమన్న ప్రభు, అది పరలోకమందు బంధింపబడిన నీ వాక్యం సెలవిస్తున్న ప్రభు. మత్తయి సువార్త 18 వాక్యముతో మాట్లాడి మనం బలపరిచినందుకు వందనాలు, స్తోత్రం, స్తుతి చెల్లిస్తూ ప్రభువా, ఏ బిడ్డలు తెలిసి తెలియక నీకు చేసిన వ్యతిరేకమైన పనులు ఇట్లా చేసినట్లయితే వారిని క్షమించి వారిని దీవించు, కృప చూపించి బలపరుచు తండ్రి. నీ రాకడికి సిద్ధపరచుమని, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపంలో కూడా యేసుక్రీస్తు నామములో క్షమించి నీ రక్తములో కడుగుమని, నీ రాకడికి సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.